ఇక్కడ మనకు అంతర్జాతీయంలో ఇంపార్టెంట్ మా కరెంట్ అఫైర్స్ మెయిన్ వచ్చేసి మా అంతర్జాతీయంలో వచ్చేసి మా ఇంపార్టెంట్ మా ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఒకటి మా రీసెంట్గా వచ్చేసి మా మనకు లాస్ట్ మా ఏదే బిగ్ సమావేశం 2026 బిగ్ సమావేశం 2026 18వ మీటింగ్ మా ఏ దేశంలో జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మా వెరీ ఇంపార్టెంట్. 18వ మీటింగ్ మా ఏ దేశం అంటే భారతదేశం. ఏ దేశమా? భారతదేశం జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడంటే మా న్యూఢిల్లీలో ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది సార్. చాలా ఇంపార్టెంట్. ఏ మీటింగ్ మా? బిగ్ సమావేశం. ఇక్కడ మెయిన్ ఇంటర్నేషనల్ లో మెయిన్ కరెంట్ అఫైర్స్ మా ఇటీవల వచ్చేసి ఒక బిగ్ సమావేశంలో ఒక సబ్మిట్ జరుగుతుంది సార్ మన దేశంలో. నెక్స్ట్ మంత్ మనకు ఏంటంటే మా ఏప్రిల్లో కానీ మేలో కానీ జరుగుతుంది సార్. ఏ మీటింగ్ అంటే బిగ్ సమావేశం. అయితే ఇంటర్నేషనల్ లో కరెంట్ అఫైర్స్ మా మెయిన్ వచ్చేసి అంటే బిగ్ సమావేశం 2026 వచ్చేసి మా 18వ మీటింగ్ మా 18వ మీటింగ్ ఎక్కడంటే భారతదేశంలో జరుగుతుందమ్మా. ఏ భారతదేశంలో ఎక్కడంటే ఏ యొక్క నగరం జరుగుతుంది? కేంద్ర ప్రాంత రాష్ట్రమైన ఏ దేశం అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. అసలు బిగ్స్ యొక్క మెయిన్ ఏముంటాయి? మెయిన్ మా బిగ్స్ ఇక్కడమ్మా ఫస్ట్ ఏమున్నాయి సార్? బిక్ ఉన్నాయి సార్. ఏమా? బిక్. ఫస్ట్ మా బిక్. బిక్ ఫస్ట్ మా ఏంటంటే బిక్ అనే పేరు పెట్టిన వాడు అనే బిక్ అనే స్థాపకుడు వచ్చేసిమా. బిక్ యొక్క స్థాపకుడు వచ్చేసిమా ఎవరంటే మెయిన్ స్థాపకుడు వచ్చేసిమా వ్లాదిమిర్ పుతిన్. ఎవరమ్మా? వ్లాదిమిర్ పుతిన్ అన్నమాట. బిక్ యొక్క మెయిన్ స్థాపకుడు వచ్చేసిమా ఏమంటే వ్లాదిమిర్ పుతిన్ మా. ఈయన ఎవరంటే రష్యా అధ్యక్షుడుమా. ఫ్రెండ్ రష్యా అధ్యక్షుడుగా పనిచేశాడు. ఫ్రెండ్ మా రష్యా అధ్యక్షుడుగా పనిచేస్తాను సార్. అంటే ఇక్కడ బిక్ యొక్క మెయిన్ స్థాపకుడు వచ్చేసిమా ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్ మా. అయితే ఫస్ట్ మా బిక్ అనేది ఈ యొక్క బిక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే 2006లో ఏర్పడింది సార్. స్టార్ట్ చేసినప్పుడు అంటే 2009లో స్టార్ట్ చేశారు. ఎస్టాబ్లిష్ మా 2006. స్టార్ట్ చేసినప్పుడు అంటే 2009లో స్టార్ట్ చేసామా. ఏ సంస్థ అంటే బిక్ సంస్థ. అయితే ఈ యొక్క బిక్ ఎస్టాబ్లిష్ మా 2006. స్టార్ట్ చేసినప్పుడు అంటే 2009లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క మెయిన్ యొక్క బిక్ వచ్చేసిమా ఫస్ట్ ఎన్ని దేశాలు అంటే 4 దేశాలు ఉన్నాయి. బిక్లో మా 4 కంట్రీస్ ఉన్నాయన్నమాట. 4 దేశాలు. బి అంటే ఏంటంటే బ్రెజిల్, ఆర్ ఏంటంటే రష్యా, ఐ ఏంటంటే ఇండియా, సి వచ్చేసిమా చైనా. ఫస్ట్ మా బి అంటే మా బ్రెజిల్, ఆర్ అంటే మా రష్యా, ఐ అంటే మా ఇండియా, సి అంటే మా చైనా. ఫస్ట్ వచ్చేసి 4 దేశాలతో ఈ యొక్క బిక్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. అదేవిధంగా బిక్ వచ్చేసి మా బిక్స్గా మారిన సంవత్సరం మా ఎప్పుడండి? ఫస్ట్ మా బిక్ ఉన్నది సార్. మళ్ళా బిక్స్గా మారిన సంవత్సరం మా ఎప్పుడంటే 2010లో బిక్స్గా సంవత్సరంగా మారింది సార్. కొత్తగా వచ్చేసి మా ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. అంటే 2010లో వచ్చేసి కొత్తగా ఏ దేశం జరిగిందంటే మా సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా చేరింది సార్. సౌత్ ఆఫ్రికా అనే దేశం చేరింది 2010లో. ఏదంటే బిక్లో అప్పుడు ఫస్ట్ ఏమన్నది సార్? బిక్ ఉన్నది. మళ్ళా బిక్స్గా మారిన సంవత్సరం ఎప్పుడంటే 2010లో. కొత్తగా ఏ దేశం జాయిన్ అంటే సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది సార్. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. ప్రజెంట్ వచ్చేసి మా ఏంటంటే బిక్స్ దేశాలమా. ప్రజెంట్ బిక్స్ దేశాలమా. అయితే ఈ బిక్స్ దేశాలు ఉన్నాయి మెయిన్ మా సబ్మిట్. అదేవిధంగా ఈ యొక్క బిక్స్లో 2024 జనవరి 1న ఏ దేశాలు జాయిన్ అయినాయి? 2024లో జనవరి 1 ఏ దేశాలు జాయిన్ అంటే ఒకటి వచ్చేసిమా ఏదంటే యుఏఈ. నెక్స్ట్ సెకండ్ దేశమా ఏదంటే ఇథోపియా. రెండో దేశమా ఏదంటే ఇథోపియా. మూడో దేశమా ఏదంటే ఇరాన్. మూడో దేశమా ఇరాన్. ఒకటిమా యుఏఈ, ఇథోపియా, ఇరాన్. నాలుగో దేశమా ఏదంటే ఈజిప్ట్. ఏ దేశమా? ఈజిప్ట్ దేశం జరిగింది. మొత్తం వచ్చేసి ఎన్ని దేశం అంటే 4 కంట్రీస్. ఫస్ట్ ఎన్ని ఉన్నాయమ్మా? 5 దేశాలు ఉన్నాయి. మళ్ళీ 4 దేశాలు కంట్రీస్ జాయిన్ అయినాయి. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది సార్. ఫస్ట్ మా బిక్స్లో ఎన్ని ఉన్నాయి? 5 కంట్రీస్ అన్నమాట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మళ్ళీ 2024లో జర్మన్లో ఏ దేశం జరిగిందంటే యుఏఈ, నెక్స్ట్ ఇథోపియా, నెక్స్ట్ మా ఇరాన్, మళ్ళీ వచ్చేసి మా ఈజిప్ట్ జాయిన్ అయినాయి. మళ్ళా కొత్తగా వచ్చేసి మా 2025లో వచ్చేసి మా జనవరి 6వ తేదీన ఏ దేశం జరిగిందంటే ఇండోనేషియా. ఏ దేశమా? ఇండోనేషియా జాయిన్ అయిందన్నమాట. ఇక్కడ కొత్తగా వచ్చేసి మా ఇండోనేషియా. మొత్తం దేశాలు ఎన్ని ఉంటాయంటే 10 దేశాలు ఉంటాయి. ఇదా బిక్స్లో ఇదా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా. ఇదా బిక్స్లో వచ్చేసి మా ఇదా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఎన్ని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఎన్ని దేశాలు ఉంటాయంటే 10 దేశాలు ఉన్నాయి సార్. 10 కంట్రీస్. ఇదా టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ మా ఎన్ని దేశమా? 10 దేశాలు ఉంటాయి. ఏదాంతో బిక్స్లో ఫస్ట్ మా ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ మా 4 కంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది 2010లో. మళ్ళా రీసెంట్గా 2024లో వచ్చేసి మా కొత్తగా 4 దేశాలు జరిగినాయి.
యుఏఈ, ఇథోపియా, ఇరాన్, ఈజిప్ట్. మళ్ళీ 2025లో జనవరి 6న ఏ దేశం జరిగిందంటే ఇండోనేషియా జాయిన్ అయింది సార్. ఇండోనేషియా మనకి ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క బిక్స్ యొక్క మెయిన్ లక్ష్యం ఏది? ఈ యొక్క మెయిన్ వచ్చేసి బిక్స్ యొక్క మెయిన్ లక్ష్యం చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్ లక్ష్యం ఏంటంటే ఈ యొక్క 10 దేశాల యొక్క మెయిన్ లక్ష్యం డెవలప్ చేయాలి, అంటే అభివృద్ధి చేసుకోవాలన్నమాట. డెవలప్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ దేశాలు మొత్తం 10 దేశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రపంచ జనాభా వచ్చేసి 8 అంటే పేరెంట్ వచ్చేసి మనకు ప్రపంచ జనాభా వచ్చేసి ఎంత అంటే ప్రపంచ జనాభా 820 కోట్లు, 820 కోర్స్ వరల్డ్ పాపులేషన్ 820 కోట్లు అన్నమాట. ఎప్పటికంటే 2025 నవంబర్కి వచ్చేసి ఎన్ని కోట్లు అంటే 820 కోట్ల జనాభా. ఈ 820 కోట్లోని బిక్స్ దేశాల యొక్క మొత్తం పాపులేషన్ పర్సెంటేజ్ ఎంతంటే 45% అన్నమాట. క్వశ్చన్ అర్థమైందమ్మా? ఇట్లా అడిగారు మనకి ఎగ్జామ్లో. ఏది? ప్రపంచ జనాభా పేరెంట్ 820 కోట్ల జనాభాలో ఈ యొక్క బిక్స్ దేశాల యొక్క పాపులేషన్ శాతం ఎంత శాతం ఉంది? ఎంత శాతము? 45%. ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు ఎగ్జామ్లో. ఎవరు చెప్పలేరు అన్నమాట. ఏంది? ఈ యొక్క బిక్స్ ప్రపంచ జనాభా 820 కోట్ల జనాభా ఉంటే ఈ యొక్క బిక్స్ దేశాల యొక్క 10 దేశాల యొక్క పాపులేషన్ పర్సెంటేజ్ ఎంత అంటే 45% ఉంది. ఎంతమా? 45% ఉంది. ఏది? ఈ యొక్క 820 కోట్లు. ఎందుకు? సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రపంచంలో అత్యధిక జనాభా దేశం ఇది ఇండియా, సెకండ్ దేశం ఇది చైనా, అట్లా ఇక్కడ ఉండే మొత్తం. అట్లా మనకు ఇంపార్టెన్స్. అట్లా దీంతో బిక్స్ దేశాల యొక్క మొత్తం పాపులేషన్ 820 కోట్ల జనాభాలో ప్రపంచవ్యాప్తంగా 45% ఈ యొక్క ఐదు దేశాలు మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ యొక్క ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అంటే సమ్మిట్. ఫస్ట్ మీటింగ్ 2009లో వచ్చేసి ఏ దేశంలో జరిగిందంటే రష్యా. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ 2010లో వచ్చేసి ఏ దేశం అంటే బ్రెజిల్ అనమాట. అదేవిధంగా మూడో మీటింగ్ 2011 వచ్చేసి ఏ దేశం అంటే చైనా. చైనా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2024, అదేవిధంగా 2025, నెక్స్ట్ 2026. అయితే ఇక్కడ 2026లో ఏంటంటే 18 మీటింగ్, 17, నెక్స్ట్ 16. అయితే 2024లో ఈ మీటింగ్ ఏ దేశంలో జరిగింది? 2024లో వచ్చేసి ఎక్కడంటే రష్యాలో ఎక్కడంటే కచాక్లో జరిగింది, కవాచ్లో జరిగింది, కవాచ్లో. నెక్స్ట్ 2025 ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో వచ్చేసి ఎక్కడంటే రియో డిజైన్. ఏ దేశమా? రియో డిజైన్లో జరిగిందన్నమాట, రియో డిజైన్. నెక్స్ట్ 2026 వచ్చేసి ఏ దేశంలో జరుగుతుంటే ఇండియాలో ఈ మీటింగ్ అవుతుంది. ఇండియాలో ఇది ఎన్నో మీటింగ్ అంటే 18 మీటింగ్. ఎన్నో మీటింగ్ 18. లాస్ట్ టైం ఎన్నో మీటింగ్ అంటే 17. అయితే మనకు రీసెంట్గా మనకు ఒక ఎగ్జామ్లో అడిగారన్నమాట. ఏమని? ఇక్కడ ఎగ్జామ్లో అడిగారమ్మా ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినంటే మనకు బిక్స్ సమావేశం 2025లో జరిగే మీటింగ్, అది ఎన్నో మీటింగ్ అని అడిగాడు. ఎన్నో మీటింగ్? 17 మీటింగ్. ఆ 17 మీటింగ్కు ఎవరు అధ్యక్షత వహిస్తాడు? ఎవరు అధ్యక్షత వహించంటే ఇది బ్రెజిల్ అధ్యక్షుడు అన్నమాట. బ్రెజిల్ అధ్యక్షుడు. సపోజ్ మన ఇండియాలో జరిగితే ఇండియా అధ్యక్షుడు ఉంటాడు, లేదా ప్రధానమంత్రి. మెయిన్ ప్రధానమంత్రి దీనికి అధ్యక్షత వహిస్తారు. ఇదానికి బిక్స్కు మన ప్రధానమంత్రి వచ్చేసి ఎవరంటే మోడీ గారు దీనికి అధ్యక్షత వహిస్తారన్నమాట. నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహిస్తారు. దీనికి అధ్యక్షుడుగా. రష్యాలో జరిగితే రష్యా అధ్యక్షుడు పాల్గొంటారు, వ్లాదిమిర్ పుతిన్. అదేవిధంగా చైనాలో జరిగితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో జరిగితే మీటింగ్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఎవరు? మనకు అంటే సిరిల్ రామపోసా. అంటే ఒక్కొక్కడు ఒక్కోదానికి అధ్యక్షత వహిస్తారు. అట్లనే ఈసారి మన దేశానికి ఇండియాలో ఈ మీటింగ్ 2026లో ఇండియాలో అవుతుందన్నమాట. అయితే ఈ యొక్క బిక్స్ సమావేశం ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు అంటే 3 సార్లు జరిగింది సార్. ఇది 3వసారిగా జరుగుతుందమ్మా. 2026లో జరిగే మీటింగ్ అంటే బిక్స్ సమావేశం ఇండియాలో 3వది. ఇండియాలో ఎక్కడ జరుగుతుంటే ఈ మీటింగ్ న్యూఢిల్లీ మాట. ఎక్కడమ్మా? న్యూఢిల్లీలో ఈ మీటింగ్ జరుగుతుందా. న్యూఢిల్లీలో ఈ యొక్క మీటింగ్. ఏ మీటింగ్? బిక్స్ సమావేశం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు సార్. ఒక బిక్స్ కోసం ఒక బ్యాంకు. ఈ యొక్క బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏంటంటే ఎన్డీబీ. ఏ బ్యాంక్ సార్? ఎన్డీబీ. బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఏదంటే ఎన్డీబీ ఏ బ్యాంకు? ఎన్డీబీ. మళ్ళీ సార్ బిక్స్ కోసం రీసెంట్గా ఒక బ్యాంక్ స్థాపించారమ్మా. ఆ బ్యాంక్ ఏదంటే ఎన్డీబీ. ఎన్డీబీ అంటే ఏదంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క బ్యాంకు ఏంటంటే మనకి ఏదంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్. దీని పేరు వచ్చేసి ఫుల్ ఫామ్ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కదండి. చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తారు, అడుగుతారు అన్నమాట. అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఎన్డీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏది అంటాడు? ఎన్డీపీ. అట్లా మనకి ఏం పెట్టాలి? నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టకూడదు. ఏం పెట్టాలి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని పెట్టాలి. అయితే ఈ యొక్క బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఏ బ్యాంక్ అంటే ఎన్డీబీ.
ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ వచ్చేసి ఎస్టాబ్లిష్ అంటే జూన్ 1 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడే జూలై 1 2010లో స్టార్ట్ చేశారమ్మా. జూలై 1 2000 మనకు ఎగ్జామ్లో అవుతుంది సార్. మనకు ఎగ్జామ్లో ఎట్లా అంటే మనకు జూలై 1 2014లో స్టార్ట్ చేశారు. ఎస్టాబ్లిషన్ స్టార్ట్ చేసిందంటే జూలై 1 2015లో స్టార్ట్ చేశారు. మళ్ళీ అయితే ఎస్టాబ్లిష్ అంటే జూలై 1 2014 స్టార్ట్ చేసినప్పుడే 2015 జూలై 1 ఈ బ్యాంక్ స్థాపించారు. అయితే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే చైనాలో ఉంది. చైనాలో ఎక్కడ ఉందంటే షాంఘైలో అనమాట. చైనాలో వచ్చేసి షాంఘైలో ఉందమ్మా. ఏ బ్యాంక్ అండి? ఎన్డీబీ. మళ్ళీ సార్ ఎన్డీబీ బ్యాంక్ ఎస్టాబ్లిష్ 2014 జూలై 1 స్టార్ట్ చేసిందంటే 2015. హెడ్ క్వార్టర్ వచ్చేసి చైనాలో ఎక్కడ ఉంటే షాంఘైలో ఉందమ్మా. చైనాలో వచ్చేసి షాంఘై ఉంది. ఏ బ్యాంక్ అంటే ఎన్డీబీ బ్యాంకు. అదేవిధంగా అయితే ఈ యొక్క ఎన్డీబీ బ్యాంక్ ఫస్ట్ అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికారు? ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికంటే దీనికి ఫస్ట్ ఎన్డీబీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరంటే కేవీ కామంత్ గారు ఎన్నికారు. ఇతను ఏ దేశం అంటే ఇండియా వాడు ఏమో ఎప్పుడంటే 2015లో ఎన్నికాడు. ప్రెసిడెంట్ వచ్చేసి మూడో పర్సన్ వచ్చేసి ఎవరంటే దిల్మా రూసెఫ్. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరంటే దిల్మా రూసెఫ్. ఎవరంటే బ్రెజిల్ దేశానికి చెందిన మాజీ అధ్యక్షురాలు. బ్రెజిల్ దేశానికి చెందిన ఎవరంటే మాజీ అధ్యక్షురాలు. బ్రెజిల్ దేశానికి చెందిన మాజీ అధ్యక్షురాలుగా ఎన్నికైందమ్మా దిల్మా రూసెఫ్. ఎవరండి? బ్రెజిల్ దేశానికి చెందిన మాజీ అధ్యక్షురాలమ్మా ఏమంటే దిల్మా రూసెఫ్. ఎన్డీబీ బ్యాంక్ న్యూ డెవలప్ బ్యాంక్ గా ఎన్నికైందమ్మా, ప్రెసిడెంట్ గా ఎన్నికైంది. మనకి ఎగ్జామ్లు అడుగుతారన్నమాట. అయితే ఈ యొక్క ఎన్డీబీ బ్యాంకులమ్మా, ఎన్డీబీలో న్యూ డెవలప్ బ్యాంక్ లో కొత్తగా ఏ దేశం జాయిన్ అయిందంటమ్మా? కొత్తగా ద న్యూ కంట్రీ ఇది జాయినింగ్. ఏ దేశం అంటే కొత్తగా వచ్చేసిమా ఎన్డీబీ బ్యాంక్ లో ఇది న్యూ కంట్రీ జాయిన్ ఏదంటే ఏ దేశం అంటే ఉజ్బెకిస్తాన్. ఏ దేశమా? ఉజ్బెకిస్తాన్ దేశం చేరింది సార్. మనకు బిక్స్ లో కొత్తగా ఇది న్యూ కంట్రీ జాయిన్ ఏ దేశం అంటే బిక్స్ లో కొత్తగా ఏ దేశం జాయిన్ ఏ దేశం అంటే ఉజ్బెకిస్తాన్ చేరిందన్నమాట. ఏ దేశమా? ఉజ్బెకిస్తాన్. ఏ బ్యాంక్ లో? ఎన్డీబీలో ఇది న్యూ కంట్రీ ఇది జాయినింగ్ సార్. ఏ దేశం అంటే ఉజ్బెకిస్తాన్ అయితే ఎన్డీబీలో మనకి తెలుసు సార్. ఎన్డీబీలో వచ్చేసి బిక్స్ దేశాలు కూడా ఉంటాయమ్మా. బిక్స్ దేశాలతో పాటు కొన్ని బిక్స్ లో లేని దేశాలు కూడా ఉంటాయి సార్. కొన్ని బిక్స్ లో లేని దేశాలు కూడా ఈ యొక్క ఎన్డీబీ బ్యాంకులు ఉంటాయి సార్. కానీ రీసెంట్ గా ఏంటంటే ఎన్డీబీ బ్యాంక్ లో కొత్తగా ఏ దేశం జాయిన్ అయిందంటే ఉజ్బెకిస్తాన్. ఎన్డీబీ బ్యాంక్ లో బిక్స్ దేశాలతో పాటు కొన్ని బిక్స్ దేశాలు లేని దేశాలు కూడా ఉంటాయి. ఏదంతో? ఎన్డీబీ యొక్క లక్ష్యం అంటే ఈ యొక్క బిక్స్ దేశాలను 10 దేశాలకు ఉన్న రుణాలు ఇస్తుందన్నమాట, అప్పు ఇస్తుందన్నమాట. ఇది మెయిన్ మనకు టాపిక్ సార్. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ యొక్క ఫస్ట్ ఎన్డీబీ బ్యాంక్ ఫస్ట్ అధ్యక్షుడు కేవీ కామంత్. ప్రెసిడెంట్ వచ్చేసి దిల్మా రూసెఫ్. బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలుగా ఎన్నికైంది సార్. అట్లా మనకి ఇంపార్టెంట్ ఈ యొక్క బిక్స్ గురించి మొత్తం ఓవరాల్ గా అంటే ఏంది రేపు మనకు ఒక్కడే చెప్పొచ్చు. బిక్స్ సమావేశం 2025లో ఎక్కడ జరిగింది అట్లా నేర్చుకోవద్దు. దాని యొక్క సమాచారం ఏది, దాని యొక్క ముందు ఏది, వెనకేది మొత్తం చెప్పాలి. అంటే ఇది అన్ని క్లియర్ గా ఉండాలి. అంటే దాని నుంచి మొత్తం ఓవరాల్ గా మనకు తెలిసి ఉండాలి సార్. లేకుంటే ఎగ్జామ్ పెట్టే ఛాన్స్. రేపు ఎగ్జామ్ అవుతాడు బిక్స్ గురించి ఈ కింద వాళ్ళు సరికాని అంటారు. అప్పుడు మన ఎగ్జామ్ ఖచ్చితంగా కన్ఫామ్ గా చేయాలి సార్. అది సార్. అదేవిధంగా మన కొత్తగా మన ఛానల్ చూసే వరకు లైక్ చేయండి షేర్ చేయండి. ఓకేనా? మన ఛానల్ చూసే వరకు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.